గణేష్ చవితి సీజన్ వచ్చిందంటే జంట నగరాల్లో సందడే సందడి. అందరికీ ఆనందమే ఉల్లాసమే. కానీ వినాయక విగ్రహ తయారీ కార్మికుల జీవితాలు మాత్రం మరో సీజన్ ఎప్పుడొస్తుందా అని ఆశతో ఎదురు చూస్తుంటాయి. అంతర్జాతీయ పతాకాలు సాధించగల సత్తా ఉన్న ఓ ప్రతిభావంతుడు స్పాన్సర్లు కరువై, సర్కారు అండదండలు కరువై ఇలాంటి దుస్థితిలో కూరుకుపోయాడు. ఈ ప్రతిభావంతుడు ఎవరో, ఆ విషాదగాథ ఏమిటో చూద్దాం ఇక్కడ. బురదలో పుట్టిన కమలం స్వచ్ఛంగా ఎలా ఉంటుందో, మట్టిలో మాణిక్యం సానబెడితే ఎలా మెరుస్తుందో, సరిగ్గా అలాంటి లక్షణాలే ఉన్న యువకుడు దేవీసింగ్. కుటుంబ అడ్డా అయిన ధూల్పేటలో పుట్టి పెరిగిన ఈ యువకుడు దేశానికి వన్నె తెచ్చే పథకాలను గెలిచాడు. కానీ స్పాన్సర్ల చేయూత, సర్కారు అండదండలు లేక ఇదిగో ఇలా అల్లాడిపోతున్నాడు. పూట గడిచేందుకు ఈ సీజన్లో గణేష్ విగ్రహాల తయారీనే నమ్ముకున్నాడు. పట్టుపట్టాల్సిన చేతులు మట్టి పిసుక్కుంటున్నాయి. అంతర్జాతీయ గడ్డపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ఆటగాడు పొట్ట కూటి కోసం రంగులు పట్టుకుంటున్నాడు. సాధించిన విజయాలకు సరైన గుర్తింపు లభిస్తే దర్జాగా బ్రతకాల్సిన ఆటగాడు సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒలింపిక్ పథకమే లక్ష్యంగా నిర్దేశించుకున్న కుర్రాడు పూట గడిచేందుకు వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నాడు. వినాయక విగ్రహాలను తయారు చేస్తున్న యువ రెజ్లింగ్ క్రీడాకారుడు దేవీసింగ్పై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. హైదరాబాద్ ధూల్పేట్ గుడుంబా లాంటి నిషిద్ధ మద్యం వ్యాపారులకు అడ్డా. అక్కడ అందరూ అలాంటోళ్లే ఉంటారనేది నిజం కాదు. కానీ అక్కడి వారంతా కష్టజీవులే. కొందరు గుడుంబా వ్యాపారులకు దూరంగా గౌరవంగా జీవించాలనుకుంటారు. రోజంతా రెక్కాడితే కానీ డొక్కాడదు వీరికి. ఇదిగో ఈ యువకుడిని చూడండి. గణేష్ పండుగ సీజన్లో విగ్రహాల తయారీలో ఎలా బిజీగా ఉన్నాడో. గణేష్ విగ్రహాలకు అకుంఠిత దీక్షతో రంగులేస్తున్న ఈ కుర్రాడే ప్రపంచ స్థాయి కుస్తీ పట్లలో కంచు పతకాన్ని సాధించాడు. ఆసియా స్థాయిలో ఓ స్వర్ణం, మరో కాంస్యం సాధించాడు. అంతర్జాతీయ క్రీడా గగనాన మువ్వన్నెల జెండాను గర్వంగా రెపరెపలాడించాడు. చిన్నతనంలోనే ఎన్నో విజయాలు సాధించిన అతనికి ముందు సుందర భవిష్యత్తు కనిపించింది. కానీ ఆ బంగారు కలలు కరిగిపోయాయి. ఫలితంగా ఓవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు తనకిష్టమైన కుస్తీ పోటీల మధ్య దేవీసింగ్ నలిగిపోయాడు. దానికి తోడు స్పాన్సర్ల అండదండలు దూరమవటంతో కుస్తీకి ఫుల్ స్టాప్ పెట్టాడు. సీజన్లో గణేష్ మూర్తుల తయారీలో బిజీగా మారిపోయాడు. ప్రపంచ స్థాయికి ఎదిగిన ఈ యువ వస్తాదు నేలపైకి దిగజారిన చేదైన వాస్తవం అందరికీ కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తోంది. నిజానికి హైదరాబాద్ పాత బస్తీలో కుస్తీ పోటీలు అనాదిగా ఫేమస్. కుర్రకారు చిన్నతనంలోనే కుస్తీ పోటీల పట్ల ఆకర్షితులవుతారు. ఉదయం, సాయంత్రం వీరి అడ్డాలు, అఖాడాలు, తాలింఖానాలు అనబడే వ్యాయామశాలలు. అక్కడే బస్కీలు తీస్తూ, పుషప్స్ చేస్తూ, కుస్తీ పట్లు పడుతూ గంటలు గడుపుతారు. దేవీసింగ్ ఈ కోవకే చెందుతాడు. ఈ వ్యాయామశాలల్లో ఏదో టైం పాస్ చేయకుండా దేవీసింగ్ సీరియస్ గా సాధన చేశాడు. పథకాలు వాటంతటా అవే వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో దేవీసింగ్ కు ఎదురే లేకపోయింది. ఢిల్లీలోని మహాబలి సత్పాల్ అకాడమీ ఇండియాలో కుస్తీ ఆటకు కేర్ ఆఫ్. ఒలింపియన్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్లు ఈ అకాడమీలో శిక్షణ పొందిన వారే. యోగేశ్వర్కు ప్రియమైన స్పారింగ్ పార్ట్నర్ దేవీసింగ్. ఇటీవల అర్జున అవార్డును అందుకున్న బజరంగిని ప్రాక్టీసులో 3 సార్లు ఓడించిన క్రెడిట్ కూడా ఈ కుర్రాడిదే. ఆ కుర్రాడే దేవీసింగ్. కుస్తీ వస్తాదు దేవీసింగ్ ప్రతిభ నెమ్మదిగా గల్లీ నుండి ఢిల్లీ దాకా పాకింది. ఢిల్లీ శివారు హర్యానా పట్టణాల్లో కుస్తీకి మంచి ఆదరణ ఉంటుంది. ఢిల్లీలోని మహాబలి సత్పాల్ అకాడమీ కుస్తీకి ఫేమస్. అక్కడ శిక్షణ పొందిన సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ లాంటి వారు ఒలింపిక్స్ లో మెడలిస్టులుగా ఎదిగారు. అకాడమీలో దేశవ్యాప్తంగా కుస్తీ యోధులు వచ్చి శిక్షణ పొందుతుంటారు. అక్కడి కఠోర పరీక్షల్లో నెగ్గి దేవీసింగ్ ఎంపికయ్యాడు.
ఉచిత శిక్షణే అయినా భోజనం, బస, ఇతర ఖర్చులు సొంతగా భరించాల్సిందే. అయితే ఆరంభంలో ఫ్రెండ్స్, పరిచయస్తుల సాయంతో కొన్నేళ్ల శిక్షణ జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట పండించాడు. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. మహాబలి సత్పాల్ అకాడమీ ఛాత్రశాలలో హోరాహోరీ కుస్తీ పట్లు జరుగుతుంటాయి. అర్జున అవార్డు విజేత బజరంగ్ను ప్రాక్టీస్లో 3 సార్లు ఓడించిన క్రెడిట్ దేవీసింగ్ది. 2012లో లండన్ ఒలింపిక్స్ ముందు అమెరికాలో ట్రైనింగ్ కు ఇండియన్ టీమ్ తో పాటు వెళ్లి వచ్చాడు దేవీసింగ్. प्रैक्टिस तो बहुत अच्छा था। ये 10 साल वहाँ पर प्रैक्टिस करे, सुशील, योगेश्वर दत्त, अमित, सुशील, इनके बजरंग उनके साथ प्रैक्टिस तो बहुत बढ़िया आता था। दिल्ली में उधर दंगल चलते रहते तो सबसे फाइट होती थी रहती। जैसे नेशनल है, जैसे स्टेट AP की तरफ से खेलता था मैं नेशनल, उधर नेशनल में होती थी। दिल्ली, हरियाणा, UP जोन से स्टेट से फाइट रही, सबसे फाइट होती थी। आर्मी, हरियाणा, पंजाब, दिल्ली वालों से भी होती थी फाइट। तो इंटरनेशनल में 3 मेडल्स है, 2 बार एशिया में, 1 बार वर्ल्ड में, एशिया चैंपियनशिप में, 1 बार वर्ल्ड चैंपियनशिप। 1 बार लंदन ओलंपिक कैंप में 1 महीने के लिए अमेरिका में थे। गवर्नमेंट की तरफ से ही, इंडिया फेडरेशन की तरफ से 1 महीना अमेरिका में ट्रेनिंग से ओलंपिक के लिए थे। मैंने जो अपने मेरे पार्टनर्स थे, पार्टनर्स जैसे दिल्ली के हमारे अखाड़े के लड़के काफ़ी थे। जैसे इंडिया की टीम जाती है खेलने तो सपोर्ट तो अच्छा था। अपने वेट के भी थे, जैसे और भी लड़के थे, जैसे ग्रुप के ही हमारे लड़के जो टीम इंडिया से जाते हैं। सपोर्ट स्टाफ अच्छा था, कोच, मैनेजर्स, मसाजर सब बढ़िया थे। ప్రాక్టీస్ పార్ట్నర్ గా దేవీసింగ్ ని ఎంచుకునేందుకు సుశీల్ కుమార్, యోగేశ్వర్ లాంటి వారు మొగ్గు చూపేవారు. దేవీసింగ్ డైట్, ఇతర ఖర్చులే 40,000 దాకా వస్తుంది. కొన్నిసార్లు వీటిని ఒలింపియన్ యోగేశ్వర్ భరించారు. వారికి భారం కాకూడదని హైదరాబాద్ కు వాపస్ వచ్చేశాడు దేవీసింగ్. ఈ దేవీసింగ్ అతను చిన్న ఏజ్, అంటే ఒక 8 సంవత్సరాల నుంచి నా దగ్గర ప్రాక్టీస్ చేశారు హైదరాబాద్లో. అతని వెయిట్ 18 కిలోలు ఉండే. ఇక్కడ ఒక 5 ఇయర్స్ మంచిగా ప్రాక్టీస్ చేసి ఆల్ ఇండియాలో మెడల్ తెస్తే మళ్ళీ ఢిల్లీకి పంపించాం మేము. ఇక్కడ సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ చేస్తున్న చాలా మహాబలి సత్పాల్ అక్కడ పంపించాం. అక్కడ పంపించినాక మంచి ప్రాక్టీస్ చేశారు. అక్కడ ఆల్ ఇండియాలో మెడల్ తెచ్చారు, ఏషియా బ్రాంజ్ తెచ్చాడు, ఏషియా గోల్డ్ తెచ్చాడు, వరల్డ్ ఛాంపియన్ బ్రాంజ్ బి తెచ్చాడు. అతనికి ఆర్థికంగా గరీబీ ఎట్లుందంటే అతనికి గణేషులు చేసుకోవాలి, అది చేసుకునే పొట్టేళ్ళాలి. సంవత్సరంలో ఒకసారి వస్తుంది గణేషులు. దాని తర్వాత ఏం లేదు, ఇక ఖాళీ. అతనికి డైట్ కావాలంటే 30,000-40,000 డైట్ ఉంటుంది. ఒక పైలాన్కి చేపించాలంటే 30,000-40,000 కావాలి డైట్కు. ఆ డైట్కు వల్ల అతను ఒలింపిక్ జో వాళ్ళ దోస్తు ఉన్నాడు, ఒలింపిక్ పార్ట్నర్, ఒలింపిక్ ఆడారు. ఇతనికి డైట్ ప్రాబ్లం, పైసలు లేక, ఇంకా పేద పరిస్థితి, చాలా పేద పరిస్థితి. వాళ్ళ అమ్మ గణేష్ చేయాలి, ఇతను గణేష్ సీజన్కి వచ్చి గణేష్ చేసుకోవాలి, ఆ పైసలు జమ చేయాలి, మళ్ళీ ఢిల్లీకి పోయి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా డొనేషన్ అయినా స్పాన్సర్ చేస్తే ఇట్లా ఒలింపిక్లో మెడల్ తెచ్చే ఛాన్సెస్ ఇతను చాలా ఓపు ఉంది మాకు. ఇక్కడ ఢిల్లీ కోచ్ ఇవి చెప్పారు మాకు, దేవీసింగ్ని పంపింది ఒలింపిక్లో మెడల్ తెస్తాడు. సుశీల్ కుమార్ వచ్చి రిక్వెస్ట్ చేశారు, నువ్వు వచ్చే నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చేసినావు, ఎవరైనా స్పాన్సర్ ఉంటారు మీ తెలంగాణలో, ఎవరు లేరా స్పాన్సర్, ఎవరైనా కొన్ని స్పాన్సర్ దొరుకుతారు, గవర్నమెంట్కు చెప్పు, గవర్నమెంట్ అని ఇస్తుంది మీకు స్పాన్సర్ అని చెప్పారు. యోగేశ్వర్ దత్ బి వచ్చారు, రీసెంట్లీ మొన్నే వచ్చారు. అతను బి చెప్పారు, నువ్వు రా దేవీసింగ్, నీతో మంచి ప్రాక్టీస్ అవుతుంది, మంచి ఒక ఓపు ఉంది మాకు, మీరు మెడల్ తెస్తారు ఒలింపిక్లో అని. హైదరాబాద్ కు వచ్చాక తనకిష్టమైన కుస్తీ పోటీలకు దూరంగా ఉండాల్సి రావడం దేవీసింగ్ ని ఎంతో బాధిస్తుంది. ఇటీవల సుశీల్ నుండి మళ్లీ పిలుపు వచ్చింది. యోగేశ్వర్ దత్ స్వయంగా హైదరాబాద్ కు వచ్చి ఆహ్వానించాడు. అవును, దేవీసింగ్ లాంటి టాలెంటెడ్ వస్తాదు వారి అకాడమీకి ఎంతో అవసరం. దేవీసింగ్ ఒలింపిక్ మెడల్ గెలిచే అవకాశాలున్నాయని వారి నమ్మకం. మట్టిలో మాణిక్యం అనే పదానికి సరైన అర్థం దేవీసింగ్ కెరీరే. ఆ వివరాలు బ్రేక్ చూద్దాం. మట్టిలో మాణిక్యం అనే పదానికి సరైన అర్థం దేవీసింగ్ కెరీరే. హైదరాబాద్ ధూల్పేట మురికి వాడలకు చెందిన దేవీసింగ్ ప్రపంచ పోటీల్లో పతాకాల స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. ఇంటి నిండా పతకాలు, పోటీలప్పుడు ప్రశంసలు.
హైదరాబాద్లో ధూల్పేట్ మురికివాడ దేవీసింగ్ నివాసం. కుస్తీ వస్తాదులకు బాగా తెలిసిన ఇల్లు ఇది. కుస్తీ అంటే చెవి కోసుకునే పాత బస్తీ వారికి ఓ వస్తాదు ఖాళీగా ఇంట్లో కూర్చున్నాడంటే అంతగా ఇష్టపడరు. అందుకే స్థానికంగా తాము నిర్వహించే పోటీలకు దేవీసింగ్ను తప్పనిసరిగా ఆహ్వానిస్తుంటారు. ఈ పోటీల్లో నగదు బహుమతులుండటం దేవీసింగ్ లాంటి వారికి మేలు చేసే అంశం. గెలిస్తే 10,000 నజరానాతో పాటు పేరు ప్రఖ్యాతులు వస్తాయని నమ్ముతాడు దేవీసింగ్. ఎలాగా ఆల్ ఇండియా హింద్ కేసరి పోటీల్లో కాస్త ఎక్కువే హడావుడుంటుంది. కానీ లోకల్ కుస్తీ పోటీల్లో చాలా వరకు విజేతలకు బైక్లను ప్రైజులుగా ఇస్తుంటారు. అలా అనేక బహుమతులు గెలిచాడు దేవీసింగ్. నేతలెందరో హామీలు గుప్పిస్తుంటారు. సర్కారు సాయం ఇప్పించలేకపోయారు. కనీసం పలకరించే నాదుడే కరువయ్యాడంటాడు దేవీసింగ్. जैसे अभी कुछ ये 4 महीने पहले मैंने एक बाइक कोल्हापुर प्रैक्टिस के लिए जाने के लिए एक बाइक बेची थी. वही फाइनेंशियली प्रॉब्लम की वजह से बाइक बेच के प्रैक्टिस करने के लिए बेची. वो भी अपने खुद के लिए तो करे थे, प्रैक्टिस नाम के लिए. जैसे और कंपटीशन थे उसमें खेलने के लिए ज़रूरी था बेचना भी प्रैक्टिस के लिए. वो बेचे तो और नाम हो गया, और कंपटीशन में जैसे लड़े कुश्ती तो कंपटीशन में अच्छा नाम हो. తన కుస్తీ పట్లతో ఆసియా స్థాయి పతకాలు తెచ్చినా, ప్రపంచ స్థాయి పతకాలు తెచ్చినా పట్టడన్నం పెట్టని ఆటలెందుకని అనేక సార్లు బాధపడి ఉంటాడు దేవీసింగ్. తెలుగు రాష్ట్రాల్లో పతకాలు తెచ్చిన వారికి శభాషులుంటాయి. కాస్త లాబీలు చేసుకున్న వారికి సర్కార్ల నుండి లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాలుంటాయి. కానీ ఈ పాత బస్తీ కుర్రాడికి ఇవేవీ తెలియవు. ఆర్థిక ఇబ్బందులతో చేసేదేమీ లేక డైట్ ఖర్చులైనా కలిసొస్తాయని బైక్లను అమ్ముకున్నాడు దేవీసింగ్. కుస్తీ పోటీలకు ఓ ప్రతిభావంతుడు దూరమైతే దేశానికి పతకాలు తగ్గిపోతాయి. అందుకే ఛాంపియన్ ఆటగాళ్లు బరిలో దిగక తప్పదు. వీరిని ఆదుకునేందుకు స్పాన్సర్లు, సర్కారు చొరవ చూపాలి. దేవీసింగ్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తే అంతకన్నా కావాల్సిందేముంది? ఓ యోధుడు యుద్ధం మానరాదు, ఓ వస్తాదు కుస్తీకి దూరం కారాదు. కానీ దేవీసింగ్కు స్పాన్సర్లు, సర్కారు అండదండలు లేకుంటే పరిస్థితి ఏమిటి? దేవీసింగ్ని ఎన్నాళ్ళు ఫ్రెండ్స్ ఆదుకుంటారు? ఒకవేళ చొరవ తీసుకొని తాను మళ్లీ కుస్తీలో శిక్షణా పోటీల కోసం ఢిల్లీలోని మహాబలి సత్పాల్ అకాడమీ కుస్తీకి వెళ్తే ఫ్యామిలీ ఇబ్బందుల పాలవుతుంది. ధూల్పేటలో ఉండే తండ్రి ఆరోగ్యం క్షీణించింది. వయసు మీరిన తల్లి, పెళ్లిడుకొచ్చిన 2 అక్కలు ఉన్నారు. వీరి కష్టార్జితం అంతంతే. అందుకే గణేష్ సీజన్ వచ్చిందంటే వీరి మొహాల్లో కాస్త ఆనందం కనిపిస్తుంది. हमारे दोनों बच्चों को बाहर दिल्ली जाके कितने मेडल्स लाए. अमेरिका, थाईलैंड, हंगरी, कजाकिस्तान सब जगह मेडल्स लाए देश के लिए. आंध्र प्रदेश में दोनों बच्चों के, हमारे दोनों बेटों के जितने मेडल है यहाँ किसी के भी नहीं है. इन्होंने इतने दिन 10 साल वहाँ पर रह के प्रैक्टिस करके आए. यहाँ पर इतने मेडल्स लाए. यहाँ दोनों बहनों की शादी के लिए आए. परसों 2 साल पहले एक लड़की की शादी थी, इसके लिए आए तो यहाँ बहुत कर्जा हो गया. इसके लिए पैसे कर्जा, उधर जाने का खर्चा नहीं निकलने की वजह से यहीं पर है. और कहे कि इनको गवर्नमेंट से मदद चाहिए कि इनको कुछ तो जॉब दो. इनके लिए जॉब दिए तो कुछ मदद दिए तो ये लोग फिर से जाके उधर खर्चा नहीं निकलने की वजह से उधर नहीं जाके प्रैक्टिस कर रहे. इनको जॉब मिली, मदद मिली तो गवर्नमेंट से जाके देश के लिए मेडल्स ला सकते हैं. ये लोग गणेशा का धंधा करते हम लोग. साल में एक बार उसको भी पैसा पहले लगाना तो बनाए तो वो बिके तो हमारे को कुछ बचता. अगर नहीं बिका, बच गया माल तो फिर 1 साल तक हम लोग इंटरेस्ट लोगों को भरते रहना. हमारे नहीं निकलता खर्चा. और वो भी काम कही कि अभी 2 साल से तो थोड़ा कम कर दिए. उनके डैडी की तबीयत ठीक नहीं रहने से कम कर दिए. अब इसमें हमारा घर चलना, पतंग करते मजूरी का, गणेशा इसी में चलना. इसके लिए लोगों को, दोनों भाइयों को खर्चा नहीं निकलने की वजह से इधर ही है. गवर्नमेंट से लोगों को कुछ मदद मिली, जॉब मिले तो फिर से लोग जाके आगे मेडल्स ला सकते, देश के लिए लड़ सकते, मेडल्स ला सकते. इनको घर की परेशानी की वजह से, इनका फ्रूटिन वूटिन का खर्चा नहीं निकलने की वजह से इधर ही 2 साल से. దానికి తోడు కుస్తీ పోటీలకు రెడీ కావాలంటే దేవీసింగ్కు స్పెషల్ డైట్ ఎంతో అవసరం. ఈ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఏదైనా ఉద్యోగం చేసేందుకు దేవీసింగ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తెలిసినోళ్లను కలిశాడు, చెప్పులరిగేలా తిరిగాడు. అయినా ఫలితం లేకపోయిందని దేవీసింగ్ వాపోయాడు. यही कोशिश है कि जॉब मिले, गवर्नमेंट जॉब. जैसे स्टेट के लिए इतने मेडल्स जीते हैं उस हिसाब से तो गवर्नमेंट जॉब, जैसे नेशनल इंटरनेशनल प्लेयर्स उस हिसाब से तो गवर्नमेंट जॉब मिलना चाहिए. वही कोशिश है कि जॉब मिले गवर्नमेंट की तरफ से. కుస్తీ పట్ల తెలిసిన ఛాంపియన్ దేవీసింగ్కు గ్లోబలైజేషన్ యుగంలో ఉద్యోగాన్వేషణ కుస్తీ పట్ల కన్నా కష్టమని అర్థమైంది.
ఎక్కిన గడప దిగిన గడపే కానీ ఎవరు ఆదుకోవడం లేదని ఆవేదనతో చెబుతాడు దేవిసింగ్. ఓ టాలెంటెడ్ వస్తాదిని ఆదరించాల్సిన స్పాన్సర్లు, సర్కారు ఇకనైనా చొరవ చూపాలి. స్పాన్సర్లు, సర్కారు చేయుత లభిస్తే తన ఇంటర్నేషనల్ మెడల్ కొడతారని ధీమాతో చెబుతాడు దేవిసింగ్. దేవిసింగ్ వయసు 22 ఏళ్లే అయినందున కెరీర్ పరంగా మంచి ఫ్యూచరే ఉందని కుస్తీ వర్గాలు ఆశగా చెబుతారు. దేవిసింగ్కు బ్యాంక్ ద్వారా ఆర్థిక సాయం చేయాలనుకునేవారు స్క్రీన్పై అడ్రస్కు పంపగలరు. బ్యాంక్ అడ్రస్సు పంజాబ్ నేషనల్ బ్యాంక్, మోడల్ టౌన్ 2, ఢిల్లీ. అకౌంట్ నెంబరు 06500101219852. బ్రాంచ్ కోడ్ 0650. నేరుగా సాయం చేయాలనుకునేవారు స్క్రీన్పై ఉన్న అడ్రస్కు వెళ్లి సాయం చేయవచ్చు. పాత బస్తీ, దూల్పేట్, మంగళహాట్ పోలీస్ స్టేషన్ తర్వాత జాలీ హనుమాన్ గల్లీలోని మఠ్ దేవిసింగ్ అలియాస్ గోరుచోటు. ఫోన్ నెంబరు 8125376036. చూస్తారు కదా, హైదరాబాద్ చెందిన యువ రెజ్లింగ్ క్రీడాకారుడు దేవిసింగ్ విషాద గాథ. ఇప్పటికే పేరు తెచ్చుకున్న క్రీడాకారులకు కోట్లాది రూపాయలు ఇస్తున్న ప్రభుత్వాలు ఇలాంటి మాణిక్యాలను మట్టిలోనే వదిలిస్తున్నాయి. మన వ్యవస్థలోని లోపాలకు నిదర్శనం దేవిసింగ్ జీవితం. వీడియో వెంకట్తో కరెస్పాండెంట్ దిలీప్ రెడ్డి, సాక్షి టీవీ, దూల్పేట్, హైదరాబాద్.